నమస్కారం. ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అన్నటువంటి అంశాలను ఆల్మోస్ట్ అంతా గమనిస్తూ ఉన్నారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ప్రస్తుతం వాళ్ళు ఏం చేస్తున్నారు? కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల్లో కొంతమంది పాల్గొన్నారు. వాళ్ళల్లో కొంతమంది రౌడీ మూకలు పోలీసు మీద రాళ్ళు రువ్వారు. ఘోరాతి ఘోరంగా పచ్చి బూతులు తిట్టారు. ఇలా లెక్క తీస్తున్నప్పుడు పక్కాగా దొరికిన ఆధారాలతో వాళ్ళ మీద కేసులు ఫైల్ అయ్యాయి. కేసులు ఫైల్ అయ్యేసరికి ఆ కేసులు కొట్టేస్తారా లేదని ఒక్కొక్కటి ముందుకు వచ్చారు. సుప్రీంకోర్టు ఏమంది, వాళ్ళల్లో ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వారి మీద గతంలో ఏ కేసులు నమోదు అవ్వకపోతే దాన్ని వాళ్ళని వదిలేయండి అన్నారు. సరే వదిలేద్దాం. మరి మిగతా వాళ్ళ సంగతి, వారి మీద చర్యలు కేంద్రం తీసుకుంటారంటే కాక్రోచ్ జనతా పార్టీ ఏమంటుంది, వచ్చిన వాళ్ళలో హత్యలు చేసిన వాళ్ళు ఉండొచ్చు, మర్డర్లు చేసిన వాళ్ళు ఉండొచ్చు, 2 హత్యల మర్డర్లు, రేపులు చేసిన వాళ్ళు ఉండొచ్చు, దొమ్మిలు ఉండొచ్చు, ఏవైనా ఉన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలో పాల్గొన్న అందరి మీద కూడా కేసులు ఎత్తేయాలి. అంటే ఎవరి మీద అయితే కేసులు పెట్టారో అందరి మీద ఎత్తేయాలి. అలాగే ఎత్తేస్తారు. సో మనకున్న సమాచారం మేరకు అమిత్ షా, అరే ఈ కేసులు ఎవరి మీద ఫైల్ అయినాయో వాళ్ళు వచ్చి నీట్ ఎగ్జామ్ రాసినట్టుగా చూపించిన అడ్మిట్ కార్డు లేదా గతంలో నీట్ ఎగ్జామ్ రాసినట్టు చూపించినా వదిలేస్తారని చెప్పారంట. ఒక్కడు కూడా రాసినట్లేడు అలా, ఏది ఈ నిరసనలో పాల్గొని గొడవ చేసిన వాళ్ళు. అయితే ఈ మూమెంట్లో వాళ్ళ దృష్టి వేరే అంశాల మీద కూడా వెళ్ళిపోయారు. నీట్ ఎగ్జామ్ ఒకటే కాదు, మనం వేరే వాడి మీద దృష్టి కూడా పెట్టినట్టయితే మనకు మిగతా సపోర్ట్ వస్తారు, యావత్తు దేశం దృష్టి మనం ఆకర్షించాలి, త్వరలో మన రాజకీయ పార్టీ పెట్టాలి. బంగ్లాదేశ్లో అలాగే జెన్జీ అంటూ ఉద్యమం చేసి నిరసన చేసి హసీనాని వెళ్ళగొట్టి ఆడ ఎన్నికలు వచ్చినప్పుడు ఆ పార్టీ పోటీ చేసింది. తిప్పి కొడితే 10 స్థానాల్లో 19 స్థానాల్లో గెలుచుకున్నట్టుంది. బట్ నేపాల్లో ఏకంగా జెన్జీ ఉద్యమ శాసనం ఎవరైతున్నారో వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేశారు. బట్ మన దగ్గర ఆ స్కోప్ ఉందా లేదన్నప్పుడు మేము రాజకీయాల్లో పోటీ చేయమన్నారు. బట్ లేటెస్ట్గా వస్తున్న సమాచారం ఏంటంటే ఏ రాష్ట్రాలలో అయితే అపోజిషన్లు వీక్గా ఉన్నాయో, ఏ రాష్ట్రాలు అయితే అధికార పార్టీకి సంబంధించి సరిగ్గా సమాధానం చెప్పినటువంటి ప్రతిపక్షాలు ఉన్నాయో, ఎక్కడైతే ప్రతిపక్షాలు పేరుగా ఉన్నాయి తప్ప దేనికి పనికి రాకుండా ఉన్నాయో ఆ రాష్ట్రాల మీద దృష్టి పెట్టి ఆ రాష్ట్రం సమస్యలను హైలైట్ చేసి ఆ ప్రతిపక్షాల బాధ్యత మనం తీసుకుందాం, ఆ ప్రతిపక్షాలని తప్పుకోమనండి అన్నట్టుగా వాయిస్ వినిపిద్దామని రెడీ అవుతున్న మూమెంట్లో ఏ రాష్ట్రం అవసరంలా ఏపీలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని ఒకటి ఉంది, వైసీపీ అని. వారు పేరుగే ప్రతిపక్షం అనే కానీ ఎన్నికలలో 11 మంది గెలిచారనే కానీ అసెంబ్లీకి ఒక్కరు కూడా రావట్లేదు, చట్టసభలలో వాయిస్ వినిపించట్లేదు, కానీ నెల జీతం తీసుకుంటున్నారు అండ్ అన్ని ఎలవెన్స్ వాళ్ళకి వెళ్తున్నాయి ప్రభుత్వం నుంచి. అసలు వాళ్ళని మనం వదిలేసామంటే మనల్ని ఓస్తారు జనం. సో మన కాన్సన్ట్రేషన్ ముందు వాళ్ళ మీద పెట్టాలి. ఆల్రెడీ ధర్మేంద్ర ప్రధాన్ ఆరోగ్య శాఖ క్షమించాలి విద్యాశాఖ మంత్రి కేంద్రంలో అతను రాజీనామా చేస్తాడు కదా, వీళ్ళ డిమాండ్ నెరవేరింది కదా. ఈ కేసు ఉన్నప్పుడు కోర్టు కేసులో ఉంది, సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి కేసులు వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు అండ్ చనిపోయిన కుటుంబాలకి కాంపన్సేషన్ ఖచ్చితంగా అది కూడా ఇస్తారు. ఇక ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం వేగం పెరగాలన్నా, వారికి అందరినీ సపోర్ట్ రావాలన్నా, రానున్న రోజుల్లో ఒక రాజకీయ పార్టీ రూపాంతరం చెందినప్పుడు యూత్ నుంచి సపోర్ట్ రావాలన్నా, పెద్దవాళ్ళు కూడా వీళ్ళు కరెక్టర్ అని వాళ్ళు అనుకోవాలన్నా ఏం చేయాలి? వీళ్ళు అందరి చేత సభాష్ అనిపించడం ఒక అడుగు వేయాలి. అలా అడుగు వేద్దాం అనుకున్నప్పుడు ఏపీన వాళ్ళ కనపడుతూ ఉందట. చెప్పా కదా, పేరుకి ప్రతిపక్షం అసెంబ్లీలో కనపడరు, పేరుకి ప్రతిపక్షం ప్రజా సమస్యలు లేవనెత్తరు. ఏం చేసి జగన్మోహన్ రెడ్డి లేటెస్ట్ అందుతున్న సమాచారం సామే ఆ సిదిరి అప్పలరాజును పరామర్శించడానికి జైలుకి వెళ్తాడంట. సొంత చెల్లి షర్మిల అబ్డామినల్ సర్జరీ చేయించుకుని ఆసుపత్రిలో ఉంటే కనీసం పరామర్శ లేదు, పోస్ట్ లేదు, ఏమీ లేదు. నిన్నటికి నిన్న సిదిరి అప్పలరాజు కొడుకు దానయ్య అనబడే పాపం ఒక వ్యక్తిని దారుణంగా చంపితే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శ లేదు, జేబు నుంచి రూపాయి వాళ్ళకి ఇచ్చింది లేదు. చంపినటువంటి సిద్ధార్థని వెనకేసుకొచ్చాడు. పిల్లవాడన్నా ఆ మాత్రం బుద్ధడా, మనిషి చనిపోయాడు. అయితే ఏంటంట, ఇప్పుడు వాళ్ళ అయ్య కేసులు తారుమారు శాతం చూసి సిదిరి అప్పలరాజుని పరామర్శించడానికి జైలుకి వెళ్తున్నాడంట. మొత్తం ఖరారైందంట. ఇలా ఒక రాజకీయ పార్టీ ఉండాల్సినటువంటి వాళ్ళు ఇలా చెప్పండి. సరే గెలిచారు, ఎమ్మెల్యే గెలిచారు, అసెంబ్లీకి రావాలి కదా, రాడే. లీడర్ ఆఫ్ అపోజిషన్ అన్నప్పుడు మొత్తం సీట్లలో 10% గెలవాలి, అప్పుడే ఇస్తారా అంటే కాదు. ప్రతిపక్షం నేనే ఉన్నా, నాకు ఇవ్వాలి అంటాడే లీడర్ ఆఫ్ అపోజిషను. 2014, 2019లో కేంద్రంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరున్నారండి? ఎవరు లేరు, వాళ్ళకి ఇవ్వలేదు.
బట్ పేరుకే ప్రతిపక్షం అన్నట్టు ఉన్నారు, అది ఓకే. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈక్వల్ టు మినిస్టర్ క్యాడర్ ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వాల, ఎందుకు వాళ్ళు 10% రాలేదు వాళ్ళకి. ఇప్పుడు వచ్చింది ఆబ్వియస్లీ ఇక రాహుల్ గాంధీని ముందు పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకు అర్థం కావాలి. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ తరఫున 23 మంది గెలిచారు. అందులో 4 ఏమైనా పార్టీ సైడ్ లాగేసుకున్నాడు. ఇంకో 2 కనుక నేను లాగేస్తున్నాను చంద్రబాబు నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదయ్యా అని అన్నాడు. అదే కదా జగన్మోహన్ రెడ్డి అంది. ఇప్పుడు అదే కదా గుర్తు చేశారమ్మని మీరు టీడీపీ వాళ్ళు. నీకు లెక్కలు తెలియవో గతం తెలియదో మాకు అర్థం కావట్లేదు. లీడర్ ఆఫ్ అపోజిషన్ మేము ఇచ్చేది కాదయ్యా, జనాలు ఇచ్చేది. నీకు 11 సీట్ల పరిమితం చేశారు, ఇవ్వమయ్యా కూర్చోయ్యా అంటే అట్ట నేను అసెంబ్లీకి రానంటాడే. నువ్వు పులివెందులు ఎమ్మెల్యేగానే రావయ్యా మాట్లాడే నాకు సంబంధం లేదంటాడే. అదే నేను మీడియా ముందు మాట్లాడితే తనకు మీరు సమాధానం చెప్పాలంటాడు. పిచ్చోళ్ళ ఎర్రి పప్పల ప్రజలు కానీ జనాలు మీడియా కానీ. సరే సింపుల్ అండి, నేను చెప్పాల్సింది ఏమీలా. నాకున్న సమాచారం కాక్రోచ్ జనతా పార్టీ చూపాంత ఇప్పుడు వైసీపీ మీద పడిందంట. ఏ రకంగా మీరు అసెంబ్లీకి వెళ్ళి క్వశ్చన్ చేస్తారా చేయండి, లేదా రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి, మరలా మీరు పోటీ కూడా చేద్దని చెప్పేసి వాళ్ళ డిమాండ్ అంట. త్వరలో ఏపీలో సభ పెట్టబోతుందని తెలుస్తూ ఉంది. ఐఆమ్ షూర్ జగన్కి ఉచ్చు బిగుస్తున్నట్టే, వైసీపీ ఖతం అవుతున్నట్టే. వైసీపీలో ఉన్న వాళ్ళు బాగుపడాలి అన్నా ఇప్పటికైనా అసెంబ్లీకి రండి గెలిచిన వాళ్ళు, లేదంటే జగన్ ట్రాపులు పడి గిలగల కొట్టుకోవటమే. జగన్ స్వార్థం కోసం ఆడే పిచ్చి పిచ్చి ఆటలు మీరు బలిపసు కాక తప్పదు, అర్థం చేసుకోండి. ఇకనన్నా జగన్ పక్కన పెట్టి మీరు గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైసీపీ తరఫున అసెంబ్లీకి రండి, ఓకేనా? దాని ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. మరలా మీరు గెలవచ్చు గెలవకపోవచ్చు, ఒక గౌరవం అనేది మీకు ఉంటుంది ఎమ్మెల్యేగా. అలా కాదని రాజీనామా చేయక తప్పదు. మరలా పోటీ చేసి మిమ్మల్ని ఎవరు గెలిపించరు. ఓవరాల్గా మీ రాజకీయ సన్యాసానికి మీరే కొబ్బరికాయ కొట్టుకున్న వాళ్ళు అవుతారు. జగన్ రెడ్డి చక్క గుమ్మడికాయ కొడతాడు చివరిలో, వైసీపీ క్లోజ్ అని చెప్పేసి. కాక్రోచ్ జనతా పార్టీకి ఏపీ వెల్కమ్ చేయడం రెడీ అవుతా ఉంది. ఏమని? ప్రధాన ప్రతిపక్షం ఎటు పని చేయట్లేదే, మీరే రండి అని చెప్పేసి. మరి వాళ్ళని రప్పిస్తారో లేదు మేము కూడా బొద్దింకలమే. మన అంటే జగన్మోహన్ రెడ్డి అంటారు కదా మేము కూడా బొద్దింకలమే అని. మేము కూడా బొద్దింకలేరా బాబు, కాదు కొంచెం వయసు పెరిగిన బొద్దింకలంలే, వెళ్తాంలే అసెంబ్లీకి అని చెప్పి వస్తాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ.